తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. ఏం చేస్తారండి? నేను ఎంప్లాయ్. ఇప్పుడు మీ కంటోన్మెంట్ ఏరియాకు ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ 3 పార్టీలు బరిలో ఉన్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ప్రస్తుతం అయితే నాకు తెలిసి లాస్ట్ 10 years నుంచి మాత్రం శ్రీ గణేష్ గారు బాగా పబ్లిక్ ఉందండి. ఆయన సొసైటీలో మంచి పేరు ఉంది. ఆయనకు స్వచ్ఛంద సంస్థలు కూడా చేశారు. లాస్ట్ కోవిడ్ నుంచి కూడా తను బాగా పనిచేస్తారు. కానీ నాకు తెలిసి ఆయనే వస్తాడు అనుకుంటామండి మేమైతే. ఆయనే ఎందుకు శ్రీ గణేష్ గెలవాలి? అంటే ఇంతకుముందు ఆయన పబ్లిక్లో చాలా పనిచేశాడు అనమాట. కానీ దానివల్ల చేస్తారని నేను అనుకుంటున్నాను. అంతే, ఇంకేం లేదు. పబ్లిక్ టాక్ అట్లే ఉంది. పబ్లిక్లో కూడా నెక్స్ట్ టైం లాస్ట్ ఇయర్ నివేదిత ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. ఈసారి ఆయనే వస్తాడని అట్లా ఆయనే వస్తాడని అనుకుంటున్నాను పబ్లిక్. ఇప్పుడు ఇక్కడ సానుభూతి ఆమె పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నివేదితకు సానుభూతి, నివేదితకు అది కూడా ఉందండి. ఒకవేళ చెప్తే అది కూడా ఉండొచ్చు ఒకవేళ. ఎందుకంటే సానుభూతి పరంగా కూడా కొంతమంది చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి వేసి చూద్దాం, 2 times కూడా తనకు జరిగింది, అలా అన్యాయం జరిగింది కాబట్టి చేద్దాం అని కొంచెం అలా కూడా లేడీస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఆమె వైపు ఏమైనా ఉండే అవకాశం ఉందా ఇక్కడ? ఉంటుందండి, ఉంటుంది. కొంచెం ప్రధానంగా ఏమనుకుంటారు మీ కంటోన్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? కంటోన్మెంట్ అయితే ఈసారి కంపల్సరీ. అంటే ఇంకోటి అండి, పబ్లిక్లో ఇంతకుముందు ఎలక్షన్స్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎలాగో కాంగ్రెసే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా శ్రీ గణేష్ వస్తే పార్టీ వస్తేనే కంటోన్మెంట్లో ఎమ్మెల్యే ఉంటే పనులు జరుగుతాయని కూడా కొంచెం అంటే 60-70% మాత్రం అదే అనుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి వేస్తే మనకు కూడా ఏమో పనులు అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. కాంగ్రెస్. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ అనేది నార్మల్గా ఉందండి. బీఆర్ఎస్ పరిస్థితి శ్రీ గణేష్ గారు తిరుగుతున్నారా జనాల్లో? 99% తిరుగుతుంది. ఎటువంటి స్పందన వస్తుంది? 100% రెస్పాండ్ బాగున్నా అండి. ఎంత మేటి వస్తుంది? మెజార్టీ వచ్చేసి అదే 30,000 అనుకుంటున్నారు. 30,000 అనుకుంటున్నారు. 25 to 30,000 లోపు రావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ और बीआरएस లో ఉన్నాయి మ్యాచ్. బీజేపీ నార్మల్ 3rd place వస్తుంది. బీజేపీ 100 place 3rd place వస్తుంది. తిలక్ తిరుగుతున్నారా ఇక్కడ? తిలక్ తక్కువ అండి. తిలక్ తక్కువ అండి. ఎంపీ కాబట్టి అయినా కొంచెం చాలా. మీ పేరండి? అష్రఫ్. ఏం చేస్తారండి? నేను 2-wheeler మెకానిక్ ఉన్నాను. ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఎవరు గెలుస్తారు? శ్రీ గణేష్ కలుస్తాడు. పద్మా మహేందర్ రెడ్డి మిసెస్ జిజాత. ఎందుకు శ్రీ గణేష్ గెలవాలి? కాంగ్రెస్ రూలింగ్ ఉన్నాయి కదా. కాంగ్రెస్ చాలా పని చేస్తున్నారు కదా. టికెట్ ఫ్రీ ఉన్నది లేడీస్కి. సిలిండర్ 500కు వస్తున్నది. మీటర్ 0 ఉన్నది. 100 వచ్చేస్తారు. శ్రీ గణేష్ వస్తారు ఎట్లయినా. మంచి వ్యక్తి. ఏమేం పని చేస్తున్నాడు? ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఆయన ఫౌండేషన్ ద్వారా ఏమైనా అభివృద్ధి చేశాడు ఆయన? ఎవరు? శ్రీ గణేష్ చేస్తాడు. ఎట్లయినా కూడా చేస్తాడు శ్రీ గణేష్.